సార్ మొన్నటి వరకు 'కూలీ' ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేశారు. బట్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ వచ్చాక 'వార్ 2' అండ్ 'కూలీ' ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి సో విచ్ ఈస్ బెస్ట్? ఏది ఈసారి పై చేయి సాధిస్తది హ్మ్. అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ 2 ట్రైలర్స్ చూసాక ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ట్రైలర్స్ 'కూలీ' అది మన 'వార్ 2' వచ్చిన తర్వాత చాలా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేశారు. హ్మ్. హాలీవుడ్ లెవెల్‌లో ఉంది సినిమా. 'హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని చెప్పేసి. హ్మ్. బట్ ఇప్పుడు ఒకటే రోజు ఆగస్టు 14 రిలీజ్ అవుతుంది కాబట్టి, ఒకటే రోజు రిలీజ్ అవుతున్న 'కూలీ' అపోజిట్ పొజిషన్‌లో ఉంది కదా! అవును. 'కూలీని' బట్టి 'వార్ 2' సక్సెస్ డిసైడ్ అయ్యిద్దని మాట్లాడారు. హ్మ్. బట్ 'కూలీకి' సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చేసింది. 'కూలీకి' సంబంధించిన ట్రైలర్ 3 నిమిషాల ట్రైలర్ ఉంది అది. 3 నిమిషాల చేంజ్ ఉంది. 3 నిమిషాల చేంజ్‌లో కూడా ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్స్. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వరకే ఎళ్లారాయన. 'కూలీకి' సంబంధించి ఒక పోర్ట్‌లో పనిచేసే కూలీ హ్మ్. 1400 మంది కూలీలు ఉంటే, ఆ కూలీలో ఒక కూలీ కోసం వెతుకులాట, ఆ కూలీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక బిల్డ్ చేశారు. క్యూరియాసిటీ బిల్డ్ చేశారు తప్ప ఎక్కడ రివీల్ చేయలేదు. అవును. మనం ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. టీజర్ వచ్చింది కదా! టీజర్ వచ్చినప్పుడు ఆ టీజర్‌లో రజనీకాంత్ గారి అపియరెన్స్ బాగుంది. ఎక్సలెంట్ అని చెప్పాలి. హ్మ్. టీజర్‌లో కనిపించినంత సేపు కూడా రజనీకాంత్ గారి స్పెషల్ కట్లు అనమాట అది. అది రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. హ్మ్. ట్రైలర్‌కి వచ్చేసరికి ఏమైందంటే ఉన్న క్యారెక్టర్స్ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు. రజనీకాంత్ గారి స్క్రీన్ అపియరెన్స్ ట్రైలర్‌లో, దాని తర్వాత మిగతా వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంది అనేది అందరికీ సమానంగా షేర్ చేసుకుంటూ వెళ్ళారు. హ్మ్. ఒకంత ట్రైలర్ చూసిన తర్వాత కొంత రజనీకాంత్ గారి ఫ్యాన్స్ గానీ, కొంతమంది కొంచెం డిసప్పాయింట్ అయిన ధోరణిలో వినపడుతుంది. అవును. అవును. సోషల్ మీడియాలో కూడా అరే! ట్రైలర్ ఏంది హైప్ లేకుండా లో ప్రొఫైల్‌లో ఎళ్లారు వీళ్ళు. ట్రైలర్ హ్మ్. హ్మ్. కట్టేంది ఇలా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ నాకు తెలిసి స్క్రీను వాళ్ళు విజువల్ గ్రాండియర్‌గా అయితే లోకేష్ ప్లాన్ చేశారు గట్టిగా. విజువల్ గ్రాండియర్ కనపడుతుంది. నాగార్జున గారి అపియరెన్స్ బాగుంది. బట్ నాగార్జున గారి అపియరెన్స్ కూడా ఇంకొకళ్ళు కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు రోలెక్స్ 'ఖైదీలో' రోలెక్స్ అని చెప్పేసి హ్మ్. ఒక హ్మ్. సూర్య క్యారెక్టర్ ఉంటది. ఒక 2, 3 మినిట్స్. ఫెరేషియస్ క్యారెక్టర్ అనమాట రోలెక్స్ అనేది. హ్మ్. ఆ రోలెక్స్ క్యారెక్టర్‌కి, నాగార్జున గారి క్యారెక్టర్‌కి కంపేర్ చేస్తున్నారు. హ్మ్. ఆహ్, ఈ ట్రైలర్ చూస్తే ఏం తెలుస్తుంది కంపారిజన్ అనేది. నాగార్జున గారు ఎలాంటి విలన్ పాత్ర పోషించాడు అనేది మన సినిమా చూస్తే తప్ప తెలీదు. హ్మ్. విలన్ క్యారెక్టర్ అని బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ వాళ్ళు ఎక్కడ కూడా విలన్ వీళ్ళని చెప్పేసి నాగార్జున గారు అని చెప్పేసి ఎక్కడ మనకి రివీల్ చేయలేదు. హ్మ్. అమీర్ ఖాన్ గారు ఉన్నారు. అమీర్ ఖాన్ గారి స్క్రీన్ అపియరెన్స్ చాలా బాగుంది. రజనీకాంత్ గారి స్క్రీన్ అపియరెన్స్ బాగుంది. ప్లస్ లోకేష్ కనకరాజు డైరెక్షను ప్లస్ విజువల్ గ్రాండియర్ బాగుంది. హ్మ్. అన్నీ బాగున్నాయి కానీ స్క్రిప్ట్ ఏంటి అనేది రివీల్ చేయలేదు. అది కాకుండా హైప్ వచ్చే విధంగా ఎలివేషన్ షాట్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. హ్మ్. అది ఒక స్ట్రాటజీ అనుకోవాలి మనం. హ్మ్. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 'వార్ 2'కి బాగా హైప్ ఉంది. హ్మ్. 'వార్ 2' ఓపెనింగ్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇది మన 'కూలీ' వచ్చేసి సెటిల్ అయ్యి లాంగ్ రన్ వస్తదేమో అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు అనలిస్టులు అనమాట. ఓకే. ఓకే. నా అభిప్రాయం కూడా అదే. హ్మ్. ఇప్పుడు 'వార్ 2'కి అయితే ఎన్టీఆర్ ఉన్నాడు. స్టార్ హీరో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వరల్డ్ వైడ్‌గా ఆయన 'త్రిబుల్ ఆర్'తో మంచి మార్కెట్ వచ్చింది కాబట్టి అది 'వార్ 2' సంబంధించి అయితే ఓపెనింగ్స్ గట్టిగా వస్తాయి. హ్మ్. 'కూలీకి' సినిమా బాగుండి గ్రాండియర్‌గా కనిపించి ఆయన లోకేష్ కనకరాజు గత చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా ఒక ఇంటెన్స్ గనుక మెయింటైన్ చేయగలిగితే ఈ హ్మ్. సినిమా లాంగ్ రన్‌లో మంచి కలెక్షన్స్ లాభపడుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. హ్మ్. సో 2 ట్రైలర్‌లు చూసిన తర్వాత ట్రైలర్ కట్ వరకైతే ట్రైలర్ కట్ విషయంలో మట్టుకి 'వార్ 2' మంచిగా ఉందనే అభిప్రాయం అయితే వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇద్దరు హీరోలే ఉన్నారు అక్కడ. ఇద్దరు మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్న హీరోలు ప్లస్ ఖైరా అద్వాని ముగ్గురు పైన కట్టెళ్ళింది. ట్రైలర్ కట్టెళ్ళింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఏమున్నాయో హైలైట్లు అంతవరకు చూపించే ప్రయత్నం చేశారు. ఓకే. ఇక్కడ ఏందంటే క్యాన్వాస్ పెద్దగా ఉంది. 3 నిమిషాల ట్రైలర్ కట్ చేసినప్పటికి కూడా ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కలేదు ట్రైలర్‌లో అనేది హ్మ్. ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఓకే. సో, ట్రైలర్ విషయంలో మట్టికి 'వార్ 2' కొంచెం గెయిన్ చేసిందని చెప్పుకోవాలి. హ్మ్. సినిమా అనేది 14థ్ రాబడుతుంది కాబట్టి 14థ్ రోజు ఇంగా ఈ వరల్డ్ థియేటర్లు మొత్తం కూడా 'వార్ 2' ప్లస్ 'కూలీ'తో నిండిపోతాయి. అవును. ఆ 40 రోజు ఫైనల్ రిజల్ట్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు.